అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 6వ తారీఖు అక్టోబర్ నెల 2024 నుంచి 12వ తారీఖు అక్టోబర్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. ఈ వారం గ్రహాల స్థితి కానీ చూసుకుంటే వృషభంలో గురు సంచారం జరుగుతూ ఉంది. కుజుడు మిథున రాశిలో, అలాగే కేతు వచ్చేసి కన్యా రాశిలో, సూర్యుడు అలాగే బుధ గ్రహాలు కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు వచ్చేసి తులారాశిలో, బుధుడు 11వ తారీఖు నాడు తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. కన్యా నుంచి బుధుడిది అనమాట. ఇకపోతే శని కుంభరాశిలో సంచరిస్తూ, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలుస్తూ, ముఖ్యంగా ఇదంతా కూడాను మన నాలెడ్జ్ కోసం చెప్పేది ఏంటంటే తదియా తిథి నుంచి నవమి తిథి వరకు తిథులు ఎవరైనా పెద్దలకు కర్మలు చేయడానికి కోసం చెప్పడం జరిగింది. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే తిథులు పెట్టాల్సి ఉంటుందో వాళ్ళకి ఈ తదియా ఇదంతా కూడాను ఈ నవమి వరకు అనమాట. అలాగే నక్షత్రం కూడా విశాఖ నక్షత్రం నుంచి శ్రావణ నక్షత్రం, అంటే ఎవరైనా ఆశ్వేజ మాసంలో పుట్టారనుకోండి వాళ్ళది విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం ఈ నక్షత్రాల్లో ఈ వారంలో పుట్టిన వాళ్ళు కూడా బర్త్డే చేసుకోవచ్చు అన్నమాట బ్రహ్మాండంగా. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన పంపించిన నెంబర్లో పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో 20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయిస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. అలాగే పరిహారాలు కూడా సింపుల్గా చెప్తాను. అందుకే నా ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని చెప్పేసి పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోవద్దని మరీ కోరుతూ, ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 6వ తారీఖు అక్టోబర్ నుంచి 12వ తారీఖు అక్టోబర్ వరకు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. గురువు యొక్క స్థితి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. మరి గురువు ఈ రాశి వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి గ్రహం కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళకి కొంచెం అదృష్టం తక్కువగా ఉండి ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళ విషయానికి వస్తే గురువు ఆధిపత్యం ఉన్న వీళ్ళకి జనరల్గా భార్యాభర్తలు ఎలా ఉంటారయ్యా అంటే వీళ్ళకంటే చాలా తెలివైన వాళ్ళు ఉంటారండి. అందులో వీళ్ళు తెలివి తక్కువ వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు వచ్చే భార్య లేదా భర్త చాలా చలాకీగా ఉంటారు. వీళ్ళు కామ్గా ఉంటారు, వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. వీళ్ళు కామ్ గోయింగ్, నిశ్శబ్దము, ఉన్న చోట ఉండకుండా ఉంటారు. వీళ్ళు అట్లా కాదు, అందరిలో గలగలగల మాట్లాడేసి కలిసిపోయి ఒకటే సరదాగా జోకులు వాకులు అవి పేల్చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ రాశి వాళ్ళందరికీ కూడా పార్ట్నర్షిప్ చాలా బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల జోడీ చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీ, లాంగ్ పెట్టి బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట వీళ్ళ దాంట్లో. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం చేసే వాళ్ళైతే ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఎంకరేజ్మెంట్ బాగుంటుంది. ఉన్నత స్థానంలోకి వెళ్తారు. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించుకుంటారు. మంచి అడ్మినిస్ట్రేటర్గా వీళ్ళు మంచి పేరును సంపాదించుకుంటారు. వ్యాపారానికి వచ్చేసరికి వీళ్ళు మంచి చెప్పరు కానీ అసలు బయటపడరు కానీ సైలెంట్గా ఉండే నేచర్ కాబట్టి మనం ఏమనుకుంటాం. కానీ వ్యాపారంలో ఏది ఎలా చేయాలి, ఎలా సంపాదించాలి, ఎలా పైకి వెళ్ళాలి అనేక రకాలుగా వీళ్ళు బాగా ఆలోచిస్తారన్నమాట. ఆలోచించి వ్యాపారంలో చాలా ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఈ జాతకం మొత్తం చూసుకుంటే ఈ వారంలో వీళ్ళు బాగా కష్టపడాల్సి ఉంటుంది. కష్టాన్ని నమ్ముకుంటే ఇంకా దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరు కష్టపడతారు. మీకు రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. ధన ఆదాయం కూడా అనేక రకాలుగా బాగున్నాయి. కష్టపడండి, సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సంతోషం కోసం కష్టపడతారు. పిల్లల చదువు విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. మానసిక ధైర్యం బాగా కలిగి ఉంటారు. నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే అస్సలు కొనడానికి సమయం అనుకూలంగా లేదు. 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పొరపాటున కూడా ఇప్పట్లో మీరు ప్రాపర్టీ విషయంలోకి వెళ్ళకండి. జాతకాలు చూపించిన తర్వాత ముందుకెళ్తే మీకు ఏమన్నా సహాయం చేయగలం. ముఖ్యంగా సంతానం, పిల్లలు, వాళ్ళ చదువులు కానీ చూసుకుంటే చాలా బాగుంది. విదేశీ యానాలు కలిసి వస్తాయి, దూర విద్యలు కలిసి వస్తాయి. వీళ్ళు ఉన్నత స్థితిలోకి బాగా వెళ్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ విదేశీ యానాలు పూర్తి చేసుకుంటారు, అన్నీ చేస్తారండి. ఆరోగ్య సమస్యలు కానీ చూసుకుంటే ఈ వారం పెద్దగా ఉన్నప్పటికీ మరీ అంత ఎక్కువగా పీడించదు. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటుండడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పడం మాత్రమే మా డ్యూటీ అన్నమాట. ముఖ్యంగా
పార్ట్నర్షిప్ ఈ వారం అద్భుతంగా కలిసి వస్తుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అలాగే ప్రేమికులకు మంచి వారంగా చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారం అంతా ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తారు అని క్లియర్గా చెప్పొచ్చు. అదృష్టానికి వస్తే అదృష్టం వీళ్ళకి చాలా బాగుంది. అదృష్టాన్ని నమ్ముకోవచ్చు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తవుతాయి. వాళ్ళ నుంచి రావాల్సినవి ఏమన్నా వస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగం మాత్రం ఈ వారం చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో ఆచితూచి ముందుకు వెళ్తారు. చాలా బాగా కలిసి వస్తుందన్నమాట. వ్యాపారం కానీ చేసే వాళ్ళని కానీ చూసుకుంటే ఈ రాశి వాళ్ళకు వ్యాపారంలో చాలా మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఈ వారం. వ్యాపారంలో దూసుకో వెళ్తారని చెప్తుంటాం కదా, అలా బాగా కలిసి వస్తుందన్నమాట వ్యాపారం. మరి ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ధనుసు రాశి అంటేనే గురువు అంటేనే మనకు కనక పుష్యరాగం ధరించమని చెప్తుంటారు. నిజంగా కనక పుష్యరాగం ధరించాలా? కనక పుష్యరాగం ధరించడమేనా? దాని తర్వాత వేరే మార్గం ఉందా అంటే ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ పంపిస్తే మీ లగ్నాన్ని బట్టి చెప్పవచ్చు. మీ నక్షత్రము, మీ దశ, దాన్ని అన్ని బట్టి మేము లెక్క చేస్తాం. తర్వాత ఏది వేసుకోవద్దు, ఏది వేసుకోకూడదు. సపోజ్ ఈ రాశి వాళ్ళకి పచ్చ అస్సలు పడదు. ఈ రాశి వాళ్ళకి డైమండ్ అసలే పడదు ఈ ధనుసు రాశి వాళ్ళకి. అలాంటప్పుడు అవి పెట్టడం వల్ల ఎంత ప్రమాదానికి వస్తుందండి. అలాగే ఏదైనా సరే ఆలోచించాలి. వీళ్ళకి కూడా ముఖ్యంగా కూడా తెలుపు రంగు పడదు ధనుసు రాశి వాళ్ళకి. ముదురు పసుపు రంగు పడుతుంది. అలావన్నీ ఆలోచించాలి. తొందరపాటు పడి మనం ఏదో చేసేసి ఇబ్బంది పడొద్దు. పచ్చ రంగు కూడా వీళ్ళకి తక్కువ, అసలు నాకు నప్పదన్నమాట ధనుసు రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా జాతకం చూడాలి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ మొత్తం లగ్నము, నక్షత్రం తీయాలి. దాన్ని తగినట్టుగా వాళ్ళకి పరిహారం చేసి చెప్తే వాళ్ళకు కూడా అది పర్మనెంట్ సొల్యూషన్లా కనిపిస్తుంది. గురువు మంత్రం చదవడం రోజు 16 సార్లు, మంచి గురువుని మన బాస్గా పెట్టుకొని ఇంట్లో పూజలో పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. జాతకం కొరకు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.